రాజకీయాలకు అతీతంగా హైడ్రా నడుస్తోందన్నారు కమిషనర్ రంగనాథ్. అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్ డేటా సేకరిస్తున్నామని, డేటా కలెక్ట్ చేసిన తర్వాత వాళ్లకు నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు హైడ్రా చీఫ్. హైడ్రా ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు రంగనాథ్. ఏడాదిలో 500 ఎకరాల భూమిని కాపాడామని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం 6 చెరువులను, నాలాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు రంగనాథ్. ఇప్పుడు ఒక ఎన్ కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్, ఎన్ కన్వెన్షన్కి దేర్ వాజ్ అన్ ఎఫ్టీఎల్ ఆల్రెడీ డిసైడ్ అవుతూ ఎప్పుడో ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వై వీ హెవ్ డిమాలిష్డ్ ఇట్. సో అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఇప్పుడు 2014లో అయిపోయింది, 2014, 2015 ఆ టైంలోనే అయిపోయింది. సో అంటే ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చెరువు అనేదానికి ఒక డిసైడ్ అయింది. ఎక్కడైతే కనుక ఎక్కడన్నా సీరియస్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక దాన్ని రేపు పరిశీలించినప్పుడు ఎక్కడన్నా సీరియస్ అబ్జెక్షన్స్ వస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ సీరియస్ అబ్జెక్షన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత దట్ ఈస్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం క్లోజ్ అయిన సబ్జెక్టులు అవన్నీ. అందుకో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన దాని మీద మేము ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అది అంతే తప్ప కానీ చారిటీ అనేది ఓకే, దట్ ఈస్ వన్ యాంగిల్, డెఫినెట్గా ఉండొచ్చేమో కానీ బట్ ఫైనల్గా ఈ అన్నిటికీ చట్టాలు ఉంటాయి. ఒక ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది, లేకపోతే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎన్నిటికీ దీనికి అప్లై అవుతాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఫాతిమా కాలేజ్కో లేకపోతే ఇంకేదో మల్లారెడ్డి కాలేజ్కో లేకపోతే పల్లారాజ రెడ్డి గారి కాలేజ్కో వేరే చట్టాలు ఏమి అప్లై కావు. ఇదే ఉంటాయి అన్నిటికీ. So this is what I would like to clarify to everybody.